ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, అలాగే ఆదిశంకరాచార్యుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ విశ్వానికి, ఈ ప్రకృతి మాతకు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్నట్టు మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకి జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ సమగ్ర జీవన శైలిలో మనకు కరుణ ముద్ర అనేది ఇవ్వడం జరిగింది. ఆ కరుణ ముద్ర అంటే ఏంటి, అది ఎలా చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, కరుణ ముద్ర అండి. రెండు చేతులు క్లీన్ చేసుకొని ఇలా చూపుడు వేలును, చిటికెన వేలును పైకి పెట్టుకోవడము, మధ్య వేలు ఉంగరపు వేలు, ఆ వేలు మీద బొటన వేలును ఇలా నెమ్మదిగా స్పర్శించడం. ఎక్కువ ఏం ప్రెజర్ చేయాల్సిన పని లేదు, నెమ్మదిగా. ఇది కరుణ ముద్ర. ఇలా తీసుకొని ఇలా తొడ మీద పెట్టుకోవడమే. ఈ ముద్ర ఒక 30 మినిట్స్ అండి, 30 మినిట్స్ చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అంటే చెడు ఆలోచనలు, నెగిటివ్ మనకు ఏమేమో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆలోచనల నుంచి బయటికి వచ్చేదన్నమాట ఈ కరుణ ముద్ర. ఇది చేయడం వల్ల నెగిటివ్ థాట్స్ అనేది పోతుంది. ప్రతి ఒక్కరూ అంటుంటారు, మనం ధ్యానం చేస్తున్నాం కుదరట్లేదను, ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి, ఎంత దాంట్లో నుంచి బయటపడాలన్నా బయటపడలేకపోతున్నామను, ఇంకా ఎంత వద్దనుకున్నా కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ ముద్రను పెట్టుకోవడం, ఈ కరుణ ముద్ర. ఇది కరుణ ముద్ర యొక్క ఉపయోగాలండి. చెడు ఆలోచనల నుంచి, నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడము